తీరుతావు అన్నాడు ఆయన. ఇక దీపం వెలిగిస్తే శివాలయంలో కానీ ఏదైనా విష్ణువాలయంలో కానీ దీపం వెలిగిస్తే దీపం వల్ల వాడు కాంతి స్వరూపుడు అవుతాడు. ముఖంలో వర్చస్సు వస్తుంది. కొంతమంది ముఖం చూడండి, ఏదో తెలియని ఒక ఆకర్షణ ఉంటుంది. ఆకర్షణ కారణం చెప్పలేం. ఆ వ్యక్తి పెద్ద అందంగా ఉండడు, పోని వాడే పెద్ద అలంకారంతో ఉండడు, గెడ్డంతోటో జుట్టు లేకుండానో లేకపోతే నల్లగానో ఉన్నప్పటికీ ఆ ముఖాన్ని చూడగానే ఇతని దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి, ఇతని యొక్క మాటలు వినాలి అనే కోరిక కలుగుతోందంటే ఆ ముఖంలో వర్చస్సు ఉంది, తేజస్సు ఉంది. ఆ తేజస్సు ఆలయంలో దీపం వెలిగించడం వల్ల వస్తుంది. కానీ దీపాన్ని ఎక్కడ పడితే అక్కడ ఎడాపెడా వెలిగిస్తే ఉన్న తేజస్సు పోతుంది. అక్కడ రావి చెట్టు దగ్గర అమ్మ తల్లి మీకు దండం, ఈ రావి చెట్టు దగ్గర దీపం పెట్టద్దంటే దీపం పెట్టి ఆ చెట్టును చంపితే ఉన్న తేజస్సు పోతుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కాకుండా అర్చకులకు ఇచ్చేయండి. మీరు దీపం వెలిగించమన్నాం కదా అని మీరే వెళ్ళి నందీశ్వరుడి దగ్గర పెట్టేసి విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టి విగ్రహాలు పాడు చేయకూడదు. దీపానికి ఆలయంలో వెలిగించడం కోసం ఒత్తులు ఇస్తున్నాం, నెయ్యి ఇస్తున్నాం, లేక నూనె ఇస్తున్నాం అంటే వాళ్ళు వెలిగిస్తారు. అది వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, అక్కడే వెలిగిస్తారు. ఆ రకంగా దీపమునకు వెలిగించడానికి సాయం చేయాలి, చాలు తప్ప మనం వెలిగించి పాడు చేయొద్దు. ఈ మధ్యన ఇదో సమస్య అయిపోతుందండి. దీపం వెలిగించండి అని చెప్పామా, ఇంకా మొత్తం అమ్మవారి విగ్రహం అంతా పాడు చేశారు. ఆ విగ్రహం చుట్టూ దీపాలు పెట్టారు ఉంటాయి. ఆపై ధూపం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది, పదవి సంపద ఈ రెండూ కూడా లభిస్తాయి. ధూపాద్ ఐశ్వర్యం అవాప్స్యసి అని స్కాంద పురాణం చెబుతున్నది. ఈ ధూపం వల్లే మానవుడికి తరచుగా వచ్చేటటువంటి కంఠ సంబంధ రోగాలు కూడా పోతాయి. కొంతమందికి ఎప్పుడూ దగ్గు లేదా గొంతు పట్టేసినట్టు ఉంటుంది. అటువంటి వాళ్ళు తరచుగా శివాలయంలో రసాయన పదార్థములు కానటువంటి వాటితో తయారు చేసిన ధూపం సమర్పించండి. ఇప్పుడు అగరత్తులన్నీ కెమికల్స్ వచ్చాయి, దానివల్ల ఉపయోగం లేదు. శివుడికి కూడా గొంతుకుపోతుంది. అందులో ఏం చేస్తారు, ఆవు పేడతోటి వాటితోటి చక్కని ధూప్ స్టిక్స్ తయారు చేస్తున్నారు కదా, వాటితో ఏం చేస్తారు, ధూపం ఇస్తే దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కంఠం కూడా బాగుపడుతుంది.